ఇక మనము తీర్మానాల కాడికి వస్తే దయచేసి మీరందరూ ఒప్పుకున్నట్టయితే చప్పట్లన్నా టేబుల్ సర్చడం ఏదో చేయాలని ఒకటి ఇంకా పెట్టలేదు. ఫస్ట్ వన్, ఈ మొత్తం రౌండ్ టేబుల్ ఏప్రిల్ 11 లోపల ప్రభుత్వం నుంచి మొదటి తీర్మానం, ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడానికి అన్ని రకాల ఉద్యమాలను చేసి ఏప్రిల్ 11 లోపల ఏదైనా సానుకూల నిర్ణయం రావాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేటటువంటిది మొదటి తీర్మానంగా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. రెండవది, కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ రౌండ్ టేబుల్ హర్షం వ్యక్తం చేస్తుందనేటటువంటిది రెండవ తీర్మానం. మనం కార్యక్రమం ప్రారంభంలోనే మహనీయులైనటువంటి సావిత్రిబాయి ఫులే గారికి, జ్యోతిబా ఫులే గారికి, అంబేద్కర్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి నివాళులు అర్పించుకున్నాం. ఈ సభ, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నివాళులు అర్పిస్తూ ఉంది ఆ మహనీయులందరికీ అనేటటువంటిది మూడో తీర్మానంగా పెట్టుకున్నాం. అట్లానే భారతరత్న జ్యోతిబా ఫులే గారికి ఇవ్వాలనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అనేటటువంటిది నెక్స్ట్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇంకొక తీర్మానం, కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ అనేటటువంటి ప్రత్యేక మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన త్వరితగతిన చేపట్టాలనేటటువంటి డిమాండ్ని కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఫూలే గారి విగ్రహం